ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎంగా పనిచేసినటువంటి నాదెండ్ల భాస్కర్ ఈరోజు ఉదయం కన్నుమూశారు. అయితే వృద్ధాప్య సమస్యలతోటి కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నటువంటి నాదెండ్ల భాస్కర్ ఈరోజు ఉదయం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోవడం జరిగింది. అయితే గతంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి నాదెండ్ల భాస్కర్ అటు తర్వాత ఎన్టీఆర్ తోటి కలిసి ఒక పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా అటు చాలాసార్లు అంటే ఎన్టీఆర్తో పనిచేసిన తర్వాత కూడా అటు బీజేపీలో కూడా తన ప్రయాణం అనేది కొనసాగింది. 2019లో కూడా బీజేపీలో చేరడం జరిగింది. దాని తర్వాత కూడా కొన్ని వృద్ధాప్య సమస్యలతోటి అటు నాదెండ్ల భాస్కర్ కూడా రాజకీయాలకి చాలా దూరంగా ఉంటున్నారు. తన కొడుకు ఇప్పుడు ఏపీలోని ఒక మంత్రిగా పదవి చేపట్టడం జరిగింది. మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. అయితే గతంలో చూసుకున్నట్లయితే అటు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినటువంటి నాదెండ్ల భాస్కర్ కూడా దాని తర్వాత టీడీపీలోకి అంటే ఎన్టీఆర్ తోటి అటు టీడీపీలో ఒక పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు కూడా అంటే ఎన్నో పదవులు చేసిన తర్వాత కూడా అటు ఆ సమయంలో అంటే 1984లో 82లో కూడా అటు ఎన్టీఆర్కు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్కు కూడా సర్జరీ అవుతున్న సమయంలో కూడా అమెరికా వెళ్ళిన సందర్భంలో నెల రోజులుగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా పనిచేశారు. దాని తర్వాత కూడా అంటే కొన్ని కారణాల చేత కూడా తన పదవిని కోల్పోవడం జరిగింది. దాని తర్వాత నెల రోజులు అంటే అంత తక్కువ సమయము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్నటువంటి సీఎంగా పనిచేసినటువంటి నాదెండ్ల భాస్కర్ చనిపోవడం అనేది అటు అన్ని పార్టీలకు అంటే ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే 1980 ఆ సమయంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు టీడీపీ పార్టీ కావచ్చు, అటు బీజేపీ పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీల నాయకులతో కూడా తనకు మంచి అనుబంధాలు ఉన్నాయి. దాని తర్వాత కూడా పార్టీ నుంచి టీడీపీ పార్టీ ఏర్పాటైన తర్వాత కూడా తను అంటే ఆ పార్టీలో కొన్ని కలహాల ద్వారా కూడా బయటికి అంటే నెల రోజుల పాటు కూడా సీఎంగా పనిచేసిన తర్వాత కొన్ని కలహాలతోటి బయటికి వెళ్ళిన తన వర్గం వారితోటి కూడా ఒక సొంత పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కూడా తనకు అంటే వృద్ధాప్య సమస్యల కారణం చేత కూడా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు అటు నాదెండ్ల భాస్కర్. అయితే కొన్ని రోజులుగా అంటే అనారోగ్యంతో కూడా కొన్ని నెల రోజుల పాటు నుంచి కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటూ కూడా ఈ రోజు ఉదయం ఒక ప్రైవేట్ హాస్పిటల్ హైదరాబాద్లో చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా మనం చూసుకున్నట్లయితే రాజకీయ పరిణామం అనేది అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే 50 సంవత్సరాలుగా కూడా కొనసాగడం జరిగింది. అటు 90s అంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే కాలం ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అనుభవం ఉంది. అటు కాంగ్రెస్ రాజకీయాల్లో కూడా ఆయన కొనసాగారు. దాని తర్వాత కూడా అటు టీడీపీ పార్టీ ఏర్పాటైన తర్వాత కూడా కీలక నేతగా కూడా టీడీపీ పార్టీలో కూడా ఆయన కొనసాగడం జరిగింది. అటు సీనియర్ ఎన్టీఆర్తో కూడా ఆయన పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్ అటు సీఎంగా ఉన్నప్పుడు తనకు అంటే సీఎం పదవి అనేది నెల రోజుల పాటు కూడా దాంట్లో కొనసాగడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అంటే ఖమ్మం జిల్లా నుంచి అంటే టీడీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తను అంటే 1998లో కూడా తన ఖమ్మం నుంచి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి గెలుపొందారు అటు నాదెండ్ల భాస్కర్. అయితే దాని తర్వాత కూడా అంటే అక్కడ గెలుపొందిన తర్వాత కూడా మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. బీజేపీ పార్టీలో కూడా కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత కూడా తను ఆ పార్టీ రాజకీయాల్లో కూడా చాలా దూరంగా ఉంటున్నారు. తన కొడుకును కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజకీయాలు ఇప్పుడు ఏపీ ఏదైతే ఉందో విడిపోయిన తర్వాత కూడా ఏపీలో కూడా తన కుటుంబ వారసత్వం అనేది కొనసాగుతుంది. తన కొడుకు కూడా అంటే రాజకీయాల్లో ఉన్నారు. తను కూడా ఇప్పుడు మంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అటు నాదెండ్ల భాస్కర్ మరణించడం అనేది అటు రాజకీయ వర్గాలకి చాలా వరకు కూడా అంటే అన్ని పార్టీలతో అనుబంధం ఉంది కాబట్టి రాజకీయ వర్గాల్లో కూడా ఇదొక విషాదకరమైన ఘటన అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అటు ఇంత సీనియర్ నేత అనేది అంటే ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేసినటువంటి సీనియర్ నేత చనిపోవడం అనేది రాజకీయ వర్గాల్లో కూడా ఇదొక విషాదకరమైన వార్తగానే భావిస్తున్నారు. చాలామంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి అటు అంటే సంతాపం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అంత సీనియర్ నేత అంటే రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి మరణించడం అనేది రాజకీయంగా కూడా ఇది ఒక లోటు అని కూడా భావిస్తున్నారు. అతని అంత్యక్రియలు అంటే నాదెండ్ల భాస్కర్ అంత్యక్రియలు కూడా తన సొంత గ్రామంలో కూడా జరుగుతాయంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.